వెల్కమ్ టు TS9 తెలుగు న్యూస్. సిద్దిపేట జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ అందరూ అంటారు చైతన్యం లేదని, మ్యాక్సిమం చైతన్యం వచ్చింది. బీసీలలో పక్కా చైతన్యం వచ్చిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక గౌడు, ఒక మంగళి, ఒక సాకలి అందరూ ఒక తాటి మీదకి వచ్చినామంటే చైతన్యం వచ్చింది. మన మాటికి మన దగ్గర చైతన్యం లేదని మనం అనుకోవడం ఏంది? ఇంతమంది కలిసినట్టే చైతన్యం వచ్చినట్టే కదా. ఇంకొకటి చైతన్యం రావాలంటే ఒకటే, పార్టీ కండలు బంద్ పెట్టండి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నా, బీఆర్ఎస్లు ఉన్నా, బీజేపీలు ఉన్నా ఈ రకంగానే పార్టీ కండలు బంద్ పెట్టి మనం ఒక్క తాటి మీదకి వస్తే ఖచ్చితంగా మనం 42% రిజర్వేషన్ సాధించుకోవచ్చు. ఒకటి 42% కాంగ్రెస్ బిల్లు పెట్టింది, బీజేపీ గవర్నర్ దగ్గర ఆగింది. గవర్నర్ సంతకం పెడితే అయిపోతుంది, బిల్లు పాస్ అయిపోతుంది. బీజేపీ దగ్గర ఆగింది. ఇలా ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా ఒక నాటకం ఆడుతుండు. ఆయన బీసీ కాదు కాబట్టి ఆయన నాటకం ఆడుతుండు. ఆయన మనస్ఫూర్తిగా నేను చెయ్యాలి అనుకుంటే ఆటోమేటిక్ అవుతుంది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటా మీద 10% తీసుకుంటుండు. దాన్ని తగ్గించాలనుకుంటే ఆయన తగ్గించలేడా? తగ్గించవచ్చు. ఎందుకంటే వాళ్ళ వర్గాలకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆయన చేయలేకపోతుండు. ఒకటి బిల్లు పాస్ కావాలంటే ఎంపీలు ఇప్పుడున్న మన జిల్లా ఎంపీ రఘునందన్ రావు ఉన్నాడు. పక్కా ఆయన దగ్గరికి పోదాం, రేపు పోయి మా బీసీలో మేము ఓట్లు వేస్తే నువ్వు ఎంపీ అయినావు కాబట్టి నువ్వేంది, నీ కథ ఏందని చెప్పి ఆయన నుంచి బయట తీసుకోవాలి, లెటర్ ప్యాడ్ తీసుకోవాలి. మనం వచ్చినామనుకో ప్రతి జిల్లా నుంచి ఎంపీలు, ఎందుకంటే పార్లమెంట్ లో బిల్లు పాస్ కావాలంటే ఎంపీలే మెయిన్. ఇదొకటి చేయాలన్నా. ఇంకొకటి సరే ఇమీడియట్లీ తొందరగా మనం జిల్లా తరఫున బంద్ ప్రకటిస్తేనే ఎలక్షన్లు అనేది ఆగుతాయి. మనం ఎలక్షన్లు కోసం సర్పంచ్ల కోసం చాలా మంది పోటీ చేసే వాళ్ళు ఉన్నారు. ఇమీడియట్లీ బంద్ ప్రకటించాలి. బంద్ ప్రకటించడం వల్ల ఏంటిది, సిద్దిపేటలోనే బంద్ ప్రకటించారు అనే ఉద్దేశం ఉంటుంది. ఇంకొకటి అన్న, సిద్దిపేట అంటే సిద్ధిగల్లోళ్ళు, బుద్ధిగల్లోళ్ళు. ఉద్యమానికి అడ్డ సిద్దిపేట కావాలి, బీసీల ఉద్యమానికి సిద్దిపేట కావాలని కోరుకుంటున్నా. అదేవిధంగా వీళ్ళు అట్లే మేము పోటీ చేపిస్తాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పగానే బీజేపీ అధ్యక్షుడు బరాబర్ మేము పార్టీ ప్రకారం ఇస్తా అని చెప్తున్నాడు. అంటే వీళ్ళిద్దరూ అగ్రకులాలు కాబట్టి మేము ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు అట్లిచ్చినా మనం ఏం చేయాలంటే ప్రతి బీసీ బిడ్డ, బహుజన బిడ్డ మన ఓటు మనం వేసుకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళెవరన్నా ఇచ్చేది. అంటే నేను చెప్తున్నా కావచ్చు, మనము 90% ఉన్నప్పుడు వాళ్ళు 10% ఉన్నప్పుడు మనం ఓటు ఎవరికి వేస్తున్నాం? ఒక జనరల్ ప్లేస్ లో మనం పోటీ చేయండి. ఇదే చైతన్యం ఓటు దగ్గర ఓటు వేసే ప్రతి ఓటర్కి మన ఓటు మనం వేసుకుందాం అనేది తీసుకొచ్చుకుంటే సిద్దిపేట జిల్లాలో 100% మన బీసీల సర్పంచులు అవుతారు. మనం అది చైతన్యం తీసుకురండి. మన కొట్లాడంగా కూడా వాళ్ళు ఇస్తే మాత్రం అది చేయండి అన్న. ఇంకొకటి 42% రిజర్వేషన్ అంటే రాజకీయం గురించే కాదు, ఉద్యోగాల్లో కూడా మనం పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్న, మనం కూడా దాన్ని ఆలోచించాలన్నా. ఇంకొకటి జిల్లా చైర్మన్ కానీ ప్రెసిడెంట్ కానీ చేయాలంటే పార్టీలకు అతీతంగా ఉండాలని చేయండి. ఒక స్ట్రాంగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్న ఏం చేస్తారు, హరీష్ రావు చెప్పినట్టు వింటారు. కాంగ్రెస్ ఉన్నట్టు నేను చెప్పినట్టు ఆలోచిస్తారు. బీజేపీ చెప్పినట్టు అదే ఉంటుంది. పార్టీకి అతీతంగా ఉన్న వాళ్ళని మాత్రం తీసుకుంటే స్ట్రాంగ్ అవుతుంది అన్న. ఇంకొకటి ప్రతి గ్రామం వార్డు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చాలా ఇది ఇంపార్టెంట్ అన్న. మన ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ వార్డు ప్రకారం మనం వేయమంటే ఆటోమేటిక్ గా మన రాజ్యం వచ్చినట్టే అన్న. ఇది ఒకటి స్ట్రాంగ్ చేయండి అన్న. మాట్లాడినటువంటి అంశాల్లో చాలా వరకు ఏమని చెప్పండి, మనం ఏ తాటి పైన పోవాలి, ఏ రూటు పట్ట పోవాలి, ఏదో ఒకటి పోవాలని చెప్పనే మాట మాట్లాడారు. అది స్పష్టత ఖచ్చితంగా మనకు ఒక రూట్ అంటూ హైదరాబాద్ పోవాలన్నా, నిజామాబాద్ పోవాలన్నా ఒక రూట్ అంటుంటది. ఈ రూట్ పట్టి పోతే మనం బీసీ, అక్కడ మన బీసీ బాల్ ఉంటది. ఆ బీసీ బాల్ పట్టుకొని మనం రావచ్చు అని చెప్పేది క్లారిటీ అయితే ఖచ్చితంగా కావాలన్న నా అభిప్రాయం. ఇంకోటి చాలా మంది పెద్దలు వాళ్ళ అనుభవాలు చెప్పారు. పార్టీలకు అతీతంగా అన్న చెప్పినట్టుగా ఇలా ఒక నాయకత్వం వహించాలి. పార్టీలకు అతీతంగా నాయకత్వం వహిస్తేనే ఈ బీసీ అనేటువంటి ఒక పార్టీ ముందుకుపోతుంది నాకు తెలిసాక. అయితే ఇలా చాలా వరకు మనము ఏ రూట్ పండి పోవాలి, ఎట్లా పోవాలి, ఏదో పండి పోవాలి అనేది మనకు తెలియాల్సిన ఒక అంశం. మరి ఇప్పుడు అన్న చెప్పినట్టు
ఇదివరకు మా నాయకులు బీసీ నాయకులు ఉన్నారు, వాళ్ళ యొక్క వాళ్ళు ఏం చేసిర్రు, ఎట్లా పోయిర్రు అని చెప్పి మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మనకు చరిత్రలో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీలలో బీసీ అనేది కావాలని చెప్పని అనుకుంటున్నారు, కానీ అన్ని పార్టీలు కూడా బంద్ పెడితే మొత్తం అన్ని పార్టీలు బంద్ పెట్టి ఇప్పుడు అన్నట్టు మరి ఏ పార్టీ అసలు బీసీ కాదు లేదని చెప్పి కూడా క్లారిటీ రావాలి.